అక్కడ 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 వాళ్ళు నిలబడి ఉండాలంతే. అటు చైనా నుంచి వచ్చే సోల్జర్స్‌ని ఆపడం కోసం, పాకిస్తాన్ నుంచి వచ్చే సోల్జర్స్‌ని ఆపడం కోసం నిలబడే ఉండాలి. ఆ మంచులో ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్నవే తినాలి. సో వీళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. -27 ఎంతో ఉంటది అక్కడ. అంటే అక్కడ అంత వాళ్ళు కూల్‌గా ఉండేటప్పుడు ఎముకలు కూడా ఎక్కడైనా కొంచెం పడినా కూడా విరిగిపోతాయి గదా సార్! అంటే బ్రిటిల్‌గా ఉండే ఛాన్స్ ఉంది గానీ, దానికంటే ముఖ్యం ఏంటంటే మజిల్ స్టిఫ్‌నెస్ వస్తది. మజిల్ స్టిఫ్‌నెస్ వచ్చి అలా నిలబడడం వల్ల జాయింట్స్ అరిగిపోతాయి. నా దగ్గర 5 మెంబర్స్ వచ్చారు. సియాచిన్ దగ్గర ఉన్న వాళ్ళే. నీ జాయింట్ అరిగిపోయి. వాళ్ళ ఏజ్ ఎంత 38, 39. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ డీజనరేషన్ అవ్వడం మూలాన తొందర రిటైర్ అయిపోతారు. 40, 45కే సోల్జర్స్ రిటైర్ అయిపోయి వేరే జాబ్స్ చూసుకుంటారు ఇంటికొచ్చి. సో ఈ ఈ ఈ ఎవరైతే ఈ నలుగురు ఐదుగురు సియాచిన్‌లో ఉన్నవాళ్ళు మోకాళ్ళు అరిగి మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ కూడా పీఆర్పీ చేసాం. ఎందుకంటే వాళ్ళకి సర్జరీ సూట్ కాదు. వేరే ట్రీట్మెంట్స్ కూడా చిన్న వయసు కదా! చిన్న వయసులోనే వాళ్ళు చేసే ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లోనే ఎక్సర్‌సైజెస్‌కి వాళ్ళు చేసే ఆ ప్రొటెక్షన్‌కి చాలామంది నీ జాయింట్ పెయిన్సే కాకుండా, షోల్డర్ ఎందుకంటే కొన్ని కేజీలు వేసుకొని మోస్తుంటారు కదా! షోల్డర్ టేర్స్ అవుతూ ఉంటాయి. తర్వాత గన్స్ ఫైర్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా. సో వీళ్ళు ముఖ్యంగా సోల్జర్స్ ఎంతో ముఖ్యం మనకి. ఎందుకంటే మన ప్రాణాలకి వాళ్ళే కదా! మనం సురక్షితంగా ఉన్నంటే వాళ్ళే కారణం కాబట్టి. వీళ్ళందరికి కూడాను రియల్‌గా సెల్యూట్. అండ్ ఆల్సో వాళ్ళకి కూడాను ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జాయింట్ పెయిన్స్. వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్ మనము పీఆర్పీ అని చెప్పుకోవచ్చు.